హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నేను మీతో పాటు మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని పరిచయం చేస్తున్నాను. అది కూడా మన తెలుగు అమ్మాయిని. అందరికంటే ముందుగా నాకే పరిచయం చేసే అవకాశం వచ్చిందనమాట. అంటే సినిమాలో వాళ్ళు పరిచయం చేశారు, మీడియాలో నేను పరిచయం చేస్తున్నాను మీకు. సో తిమ్మరాజుపల్లి టీవీ అందరం ఆల్రెడీ ట్రైలర్ చూసాం. అందరికీ తెలిసిన విషయం కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని. చాలా బ్యూటిఫుల్ ట్రైలర్ ఉంది. అండ్ ఆ ఊరిని, ఆ స్లాంగ్ని, ఆ ఊరిలో జరిగే వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా వెనక జరిగిన సందర్భాలు ఏంటి, ఆవిడ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇవన్నీ బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. ఈరోజు నాతో పాటు మన తెలుగు అమ్మాయి, మన హీరోయిన్ వేద జలంధర్ గారు. బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఇంట్రడక్షన్. సో ఫస్ట్లీ అంటే ప్రాంతీయ భయం అట్లా లేదు, కానీ తెలుగు అమ్మాయిలని ఇట్లా సినిమాల్లో చూస్తే ఒక ఆనందం ఉంటుంది. ఫస్ట్ మాకు ఎక్కడో వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చేదానికంటే మా వాళ్ళని చూసుకుంటున్నాము అనే ఒక ఆనందం ఉంటుంది. అందుకే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో ఫర్ మచ్ యువర్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. సో ఇదే ఫస్ట్ మూవీ అంటే దీనికి ముందు ఇంకేమైనా ఆర్టిస్ట్గా చేశారా? అంటే ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఒక 2 ప్రాజెక్ట్స్ చేశానండి. కాకపోతే అవి రిలీజ్ అవ్వలేదు, అది ఇంకా ప్రాసెస్లో ఉంది. సో థియేట్రికల్ డెబ్యూ ఇదే నాది ఫస్ట్. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చదువుకున్నారు మీరు, ఎక్కడి నుంచి? నేను బీటెక్ చేశాను హైదరాబాద్లో. మాది కరీంనగర్ దగ్గర జగిత్యాల డిస్ట్రిక్ట్. జగిత్యాల డిస్ట్రిక్ట్ పక్కన మౌతయ్య అనే చిన్న విలేజ్. ఓకే. సో మరి అక్కడి నుంచి డైరెక్ట్ ఇండస్ట్రీలోకి ఎలా ప్రయాణం ఎలా జరిగింది? అంటే నేను అక్కడ 10th వరకు చదువుకున్నానండి. మౌంట్ కార్మల్ స్కూల్ మాది. ఓకే. 10th తర్వాత ఇంటర్ నుండి హైదరాబాద్లోనే చదువుకున్నాను. సో అండ్ ఇంటర్ బీటెక్ ఇక్కడే, అండ్ దాని తర్వాత 6 years నుండి ఇక్కడే ఉంటున్నాను. ఆల్మోస్ట్ 12 to 13 years నుండి హైదరాబాద్లో ఉన్నారు. బట్ ఫస్ట్ నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండిందా మీకు? లైక్ అంటే ఇంట్రెస్ట్ అంటే స్పెసిఫిక్గా వెంటనే నేను ఇది చేస్తా అని అనుకోవడం కాదు. చిన్నప్పటి నుండి నాకు కల్చరల్స్ అన్న, ఐ బీన్ ఎ పర్ఫార్మర్. నాకు స్టేజ్ పైన ఉండడం, పాటలు పాడడం, డాన్స్ చేయడం, ఏమీ లేకపోతే ఆ కల్చరల్ కమిటీని మేనేజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ నాకు చాలా అడ్మిరేషన్ ఫిల్మ్స్ అంటే. ఎవరిని చూసినా అలా మనం చేద్దాం, ఇంట్లో ఊరికే ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని ఏదో ఒకటి. అవునా? అంటే ఏదో ఒక డైలాగ్ అనుకున్నా ఆ హీరోయిన్ ప్లేస్ లో నేను ఇలా చెప్పగలను. యా ఎగ్జాక్ట్లీ. సో ఏ సినిమా చూస్తుంటే వాళ్ళు చెప్పేది ఇట్లా రిపీట్ చేస్తూ ఉండేదాన్ని. సో అదొక ఇన్బిల్ట్ అడ్మిరేషన్ ఉండింది సినిమాకి. ఓకే. సో నాకు చిన్నప్పుడు సినిమా అంటే అదొక తెలియని ప్రపంచం, మనం రీచ్ అవ్వలేని స్పేస్ అన్నట్టు ఉంటుండే. బట్ వన్స్ ఐ న్యూ లేదు, మనం కూడా వీ కెన్ గివ్ ఇట్ ఎ షాట్, ట్రై చేయొచ్చు, వర్కౌట్ అయితే గ్రేట్, లేకపోతే మనం మన లైఫ్ చూసుకుందాం అన్నట్టు అనుకున్నాం. అండ్ దెన్ మై జర్నీ స్టార్టెడ్. ఓకే. దీనికి ముందు వేరే జాబ్ కూడా ఏం ట్రై చేయలేదు మీరు? యాక్చువల్లీ మేనేజ్మెంట్ చేశానండి. ఒక ఫస్ట్ 1 year చేశాను. బట్ అది కూడా ఒక ప్రొడక్షన్ హౌస్లో. ఓకే. ఒక ప్రొడక్షన్ హౌస్ అండ్ మార్కెటింగ్ చేస్తుంటారు. అందులో ఐ యూస్ టు వర్క్. నేను డబ్బింగ్ చెప్తుండేదాన్ని, యాంకరింగ్, చిన్న ఇవి వాయిస్ ఓవర్స్ ఇస్తుండేదాన్ని, ఎవ్రీడే న్యూస్. సో అవన్నీ ఒక 1 year చేశాను. దాని తర్వాత కంటిన్యూ చేశాను. సో తిమ్మరాజుపల్లి టీవీ ఎలా వచ్చింది మీకు అవకాశం? అంటే ఎవరు చెప్పారు స్టోరీ? దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే. ఏంటంటే జనరల్లీ మనం ఆడిషన్స్కి వెళ్తాము, డిఫరెంట్ పీపుల్ని మీట్ అవుతాము ఛాన్సెస్ కోసం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఒకరోజు నాకు ఒక ఆడిషన్కి వెళ్ళాను. నాకు కొంచెం హోప్ ఉండే, అరే ఇది వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి. సమ్హౌ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. చాలా డిసప్పాయింట్మెంట్తోని ఇంట్లో కూర్చొని చాలా చిరాకుగా ఉన్నాయి, ఎవరితో మాట్లాడకుండా. ఒక ర్యాండమ్ కాల్ వచ్చింది. కాల్ వచ్చేసరికి ఇలా ఈ ప్రొడక్షన్ కే అంటే అప్పటికి కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్ అని నాకు తెలీదు. ఓకే. ఊరికే ఏదో ఒక ప్రొడక్షన్, అప్పటికి చాలా ఉన్నాయి కదా, ఏదో ర్యాండమ్గా వచ్చిందని అనుకున్నా. ఇలా ఉంది అంటే ఇంకా నాకు ఇంకా చాలా ఇదిగా అనిపించింది. బట్ స్టిల్ ఇప్పుడు మనం డెసిషన్ తీసుకున్నాము, ఎనీవే మనం ట్రై చేయాలి అని చెప్పి. సో కొంచెం ఓపిక తెచ్చుకొని వెళ్ళాను. ఓకే. వెళ్ళేసరికి ఓకే, ఇది కిరణ్ అబ్బవరం గారి ప్రొడక్షన్ హౌస్, దే ఆర్ స్టార్టింగ్ దిస్, ఇందులో ఒకటి స్క్రిప్ట్ ఓకే అయింది. ఇదంతా నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది. ఓకే. సో వెళ్ళేసరికి నేను కంప్లీట్గా
ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వెళ్ళాను ర్యాండమ్గా. అన్ఇంట్రెస్టెడ్. యా. అంటే నా మూడ్ అప్పుడు అలా అదే. ఉన్నది. అండ్ వెళ్ళి మా డైరెక్టర్ ముని గారిని కలిశాను. ఆయన కూర్చొని బేసిక్ లైన్ చెప్పారు. ఓకే. సో ఆయన ఒక సింపుల్ ఆడిషన్ పేపర్ ఇచ్చారు. Hmm. అది నేను చూసి అది చదువుతుంటే నార్మల్ తెలుగులాగా లేదండి, ఓకే. తెలంగాణ లాగా కూడా లేదు. ఇంకా నాకు వేరేదేమో తెలీదు. ఏంటండి ఇది అని అంటే, ఇది ఇలా ఉంటుంది, ఇది స్లాంగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఓకే. అని అంటే, మీరు నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను అన్నాను. ఆయన చెప్పారు. ఒక 5-10 minutesలో నాకు అంటే వచ్చింది. ఐ నెవర్ న్యూ ఐ వుడ్ బి గుడ్ విత్ స్లాంగ్స్. ఓకే. సో ఈ ప్రాసెస్లో నేను రియలైజ్ అయ్యాను. అండ్ ఆడిషన్ చేశాను, ఆయనకు నచ్చింది. అండ్ ఒకసారి లుక్తో చేద్దామన్నారు. అండ్ వెరీ నెక్స్ట్ డే నేను లుక్తో వెళ్ళి మళ్ళీ ఆడిషన్ చేశాను. అండ్ ఆయనకు నచ్చింది. అండ్ వెంటనే కిరణ్ గారు చూడడము, నన్ను పిలిపించి మాట్లాడడము జరిగింది. ఐ థింక్ యాక్చువల్లీ ఆ రోజు నాకు ప్లే ఉండే. ఓకే. నేను కిరణ్ గారు పిలుస్తున్నారు అనగానే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ప్లేకి ప్రాక్టీస్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చాను ఆఫీస్కి. ఓకే. సో ఐ వాజ్ వెయిటింగ్. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ నెవర్ మెట్ ఎనీబడి, ఎవరిని కలవలేదు. సో ఆయన రెప్యుటేషన్ ఈజ్ వెరీ గ్రౌండెడ్, చాలా సాఫ్ట్ ఉంటారు కదా. ఓకే. సో అలా నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. వెళ్ళగానే ఆయన ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద ఆడిషన్. నేను అంటే అప్పటికి ఒక 2-3 కీ రోల్స్కి ఆడిషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళవి కూడా చాలా నచ్చాయి ఆయనకి. ఓకే. చాలా బాగా అనిపించింది. అండ్ వెరీ పాజిటివ్గా మాట్లాడతారండి ఆయన. ఇన్ జనరల్ యాజ్ అ పర్సనే అలా. అంతేనా? వెరీ ఎంకరేజింగ్, చాలా బాగా చేశారు, చేద్దాము. అండ్ దిస్ విల్ బి సంథింగ్ అని నేను నమ్ముతున్నాను స్క్రిప్ట్ని అని మొన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు, దిస్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్. ఓకే. రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంతేనా? యా, డే 1 నుండి ముందు నుంచి హానెస్ట్ గా చేద్దాం అన్నట్టు. అంటే ఆయనకి హీ వాంటెడ్ టు గివ్ సంథింగ్ బ్యాక్. నేను వచ్చి ఇంత నన్ను ప్రేమించారు కదా ఆడియన్స్, మనం కూడా ఏదైనా చేద్దాం అన్న థాట్ తోటే ఎలా యాక్సెప్ట్ చేశారో స్క్రిప్ట్ని అలానే చేద్దాము అన్నట్టు ఇనిషియేట్ చేసిన ప్రయత్నం ఇది. ఓకే. ఆ రోజు వెళ్ళారు, మాట్లాడారు. యా, అప్పటి నుండి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. యు ఆర్ ఆన్ టు ద సెట్స్. సెట్స్ కాదు, దిస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ కదా. అది స్లాంగ్ ఇదంతా ఉంది కదా, నేర్చుకోవాలి. మేము చాలా వర్క్ షాప్ చేసాము. ఫర్ సమ్ రీజన్స్ కొంచెం డిలే అయింది. అండ్ అప్పుడు కూడా మేము ఆఫీస్కి వెళ్ళడము, అంటే అది మా ఆఫీస్ అయిపోయింది యాక్చువల్లీ. వెళ్తాము అంటే రైట్ ఫ్రమ్ కిరణ్ గారి నుండి వెళ్ళి రహస్య గారు ఆఫీస్ బాయ్ వరకు వెళ్ళగానే అది తింటారా, ఇది తాగుతారా, అండ్ దే లుక్ ఆఫ్టర్ వెరీ కంఫర్టబుల్. ఒక ఫ్యామిలీ. మేము ఆల్మోస్ట్ వీఆర్ ఎ ఫ్యామిలీ ఇప్పుడు. ఇట్స్ 3 year జర్నీ మాది. ఓకే. 3 సంవత్సరాలు. ఓకే. సినిమా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేసరికి 3 years జర్నీ. అంటే మేము 25 Feb to March షూట్ చేసాము. ఓకే. అండ్ నౌ ఇట్స్ రిలీజింగ్. ఓ, కంగ్రాచులేషన్స్. అంటే మన ఫస్ట్ మూవీ చాలా వరకు అది మీరు ఇంటర్నేషనల్ చేశారు, కొన్ని రిలీజ్ అవ్వవు కదా, చాలా మందికి అది ఉండిపోతుంది మైండ్ లో, రిలీజ్ అవుతా అవుదా. మీరు రిలీజ్ అవుతుంది కాబట్టి ఎన్నో ప్రేయర్స్ చేసి ఉంటారు, కనిపించవు కానీ కదా. సో